అందరికీ నమస్కారం అండి. రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిల్లల భవిష్యత్తు మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించేందుకు ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా నేను మార్పులు తీసుకొస్తున్నారు మన మంత్రి గారు నారా లోకేష్ గారు. ఈరోజు లోకేష్ గారి సలహాలు సూచనల మేరకు కూడా క్రీడలను కూడా ప్రోత్సహించాలి. ప్రతి స్కూల్లో కూడా క్రీడలను ప్రోత్సహిస్తూ పిల్లలలో టాలెంట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్మెన్షిప్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు అనేక రకమైనటువంటి స్పోర్ట్స్ని ఈరోజు జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, మండల స్థాయిలో ఈరోజు అనేక కార్యక్రమాలని ఈరోజు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అనంత స్పోర్ట్స్ ఛాంపియన్స్ అని ఈరోజు 2020-26 జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది. మన జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్స్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 8-9 టైప్స్ ఉన్నటువంటి స్పోర్ట్స్ని ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, అథ్లెట్స్ అంటే 400 మీటర్స్ రేస్, 200 మీటర్స్ రేస్, అలా అనేక రకమైనటువంటి స్పోర్ట్స్ ముఖ్యంగా జూడో లాంటి స్పోర్ట్స్లో కూడా ఈరోజు పిల్లలు దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 800 స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం కాక అందులో 300 మంది పిల్లలు ఈరోజు రన్నర్అప్స్గా కానీ, ఫైనలిస్ట్గా కానీ, సెకండ్ రన్నర్అప్స్గా కానీ ఈరోజు విన్ అవ్వడం జరిగింది. టీమ్స్ ప్రకారంగా కూడా ఫుట్బాల్ టీమ్ కానీ, ఈరోజు జూడో టీమ్స్ కానీ ఇలా అనేక రకమైనటువంటి స్పోర్ట్స్లో వాళ్ళు ప్రాముఖ్యతను చూపిస్తూ ఈరోజు లీడ్ చేయడం జరుగుతూ ఉంది. స్పోర్ట్స్ని కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వారీగా ఈరోజు ఈ ఛాంపియన్షిప్ని నిర్వహించాలని కలెక్టర్ గారు ఆనంద్ గారు ఈరోజు ఇనిషియేషన్ తీసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమం, అభివృద్ధి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి కూడా పేద కుటుంబాల పిల్లలు బాగుండాలి, మంచి చదువుకోవాలి అని ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్ళాలని ఈరోజు తల్లికి వందనం ఇస్తూ మధ్యాహ్న భోజనము, నాణ్యతమైన భోజనాన్ని అందిస్తూ ఈరోజు స్కూల్ కిట్స్ని ఇస్తూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్లలో కూడా క్రీడలను ప్రోత్సహించాలని ఈరోజు ఫెసిలిటీస్ని కూడా మెరుగుపరుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ అలాగే స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా ప్రతి స్పోర్ట్కి కూడా మనకి పీటీస్ కానీ ఫిజికల్ ట్రైనర్స్ని కూడా ఈరోజు అలాట్ చేస్తూ ఎక్కడైతే పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఆ స్పోర్ట్ని రాణించగలుగుతున్నారో వాళ్ళని పుష్ చేయడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశంగా ఈ ఛాంపియన్షిప్ని మేము తీసుకుంటా ఉన్నాము. సో నియోజకవర్గంలో దాదాపు 3 రోజులుగా జరిగినటువంటి ఈ టోర్నమెంట్ ఆల్ మండల్ సింగనమల, బుక్కరాయ సముద్రం, గార్ల దిన్నె, నార్పల్ల, పుట్లూరు, యల్లనూరు 6 మండలాల నుంచి ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడైతే పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్లో కూడా చాలా ఏదైతే క్రీడలు ఆరోగ్యానికి ఎంత మంచిదో వాళ్ళ మైండ్ సెట్ని మార్చేందుకు ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం యంగ్ ఏజ్ నుంచి తీసుకోవాలని ఇది అండర్ 14 ఇయర్స్ టోర్నమెంట్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. దాదాపు 6th to 9th గ్రేడ్ వరకు కూడా పిల్లలందరూ కూడా మిక్స్డ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామందికి ఈరోజు గోల్డ్ మెడల్స్ని, అలాగే సిల్వర్ మెడల్స్ అండ్ బ్రాంజ్ మెడల్స్ని మేము అందించడం జరిగింది. అలాగే ఎవరైతే టీం ప్రకారంగా రన్నర్అప్స్ కానీ ఫైనలిస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్ కిట్స్ని కూడా మనం అందజేయడం జరిగింది. ఏవైతే ఈ కిట్స్ని కానీ ఈ మెడల్స్ని కానీ ఈరోజు ఆనంద్ గారు, కలెక్టర్ గారు స్వయంగా ఇనిషియేట్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ అలాగే ఆర్డిటి సంస్థ వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ అలాగే స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం 1 lakh రూపీ కానీ 2 lakhs రూపీస్ కానీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఫైనల్స్ని కూడా ఈరోజు పెరవలి గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా ఈ 3 రోజుల్లో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి మండలి కన్వీనర్ గారు మార్తినాయుడు గారు 3 రోజులు భోజన వసతులను కూడా పిల్లలకు ఫెసిలిటీని అందించడం కూడా జరిగింది. సో ఇలా ఒక కలిసికట్టుగా పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎప్పుడు చదువులు అని ఒక సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్కే వదిలేకుండా ఈరోజు ప్రతి ఒక్కరము కూడా లీడ్ తీసుకొని లీడర్షిప్స్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి పిల్లలని ప్రోత్సహించే విధంగా ఈరోజు అనేక రకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లీడర్స్ కూడా ఈరోజు మనకి సపోర్ట్ చేయడము, ఈ 3 రోజుల పాటు పిల్లలని ఉత్సాహంగా ఇక్కడ చూసుకొని ఈ స్కూల్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారికి కూడా, అలాగే ఎంఈఓ గారికి, అలాగే టీచర్స్కి, ఫిజికల్ ట్రైనర్స్కి, ప్రతి ఒక్కరికి, అండ్ డిస్ట్రిక్ట్ తరఫు నుంచి కూడా స్కూల్స్ గేమ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా లీడ్ తీసుకొని నియోజకవర్గం వారీగా ఏదైతే ఈ స్పోర్ట్స్ జరిగినాయో, గేమ్స్ జరిగినాయో ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ పిల్లలని ప్రోత్సహిస్తూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఇంకా ముందుగా ఈరోజు నియోజకవర్గ ఫైనల్స్ అయ్యాయి. ఇక్కడ గెలిచినటువంటి పిల్లలు రేపు మనం జరగబోయే 17th రోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడబోతున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వాళ్ళు విన్ అవ్వాలని కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే రన్నర్ అప్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా బెటర్ ప్రాక్టీసెస్ ఇస్తూ, ఇంకా వాళ్ళకి రాబోయే కాలంలో కూడా ఇలా క్రీడా కార్యక్రమాల్ని వాళ్ళకి నిర్వహించి అనేక అవకాశాలని వాళ్ళకి అందపుచ్చే విధంగా కూడా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. నమస్తే.